హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు షార్వా చేశాను. షార్వా వేడిగా రెడీ అయిపోయింది. నేను మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి దోశ షార్వా చేశాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే దోశ షార్వా రెడీ అయిపోయింది. ఇది బిర్యానీలోకి, చపాతీ, పుల్కాలోకి కూడా తినవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామా? నేను షార్వా చేసి చూపిస్తాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి చెక్క, లవంగ, యాలకులు కొంచెం ఫ్రై చేద్దాము. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్ వేసుకుందాము. దూరగా ఫ్రై చేద్దాము ఆనియన్ని. పచ్చివాసన పోయేంత వరకు దూరగా ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసుకుందాము. పచ్చి కొబ్బరి కూడా వేసుకుందాము. చూడండి, ఈ గిన్నెతో పచ్చి కొబ్బరి వేస్తున్నాం, ఒక 3/4 గిన్నె దాకా. మీ దగ్గర కానీ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేయచ్చు. ఇది కొంచెం దూరగా వేగాలి. చూడండి, కలర్ బాగా చేంజ్ అయిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇది పూర్తిగా చల్లారాలి. ఆనియన్, జీడిపప్పు అవి పూర్తిగా చల్లారేలోపు మనం టమోటా ప్యూరీ చేసుకుందాము. ఇందుకు గాను ఒక 2 టమాటా శుభ్రంగా కట్ చేసి పెట్టాను. దీన్ని మిక్సీకి వేసుకుందాము. ఈలోపు మనం టమోటా ప్యూరీ చేసుకుందాం. చూడండి, మిక్సీకి వేసాను. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఆనియన్ మసాలా పూర్తిగా చల్లారింది. ఇప్పుడు దీన్ని మనం అదే మిక్సీలోకి వేసుకుందాము. చూడండి, మిక్సీకి వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఫైన్గా గ్రైండ్ చేద్దాము. చూడండి, మిక్సీకి వేసుకున్నాను. ఇలా ఉండాలి పేస్ట్ లాగా. ఇప్పుడు మనం అదే బాండీలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. చూడండి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాము. ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోండి. నేను పిల్లల బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నాను. దోశ షార్వా చాలా బాగుంటుంది. ఆనియన్ కొంచెం దూరగా వేగాలి. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకుందాము. సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకొని వేసుకోండి. కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి, దూరగా వేగింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మొత్తంగా ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి మనం టమాటా ప్యూరీ వేసుకుందాము. మొత్తం ఒకసారి కలపండి. పచ్చివాసన పోయేంతవరకు కొద్దిగా బాగా అలాగా వేగనిద్దాము. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను కారం వేస్తున్నాను. ఇది బాగా స్పైసీగా ఉంటుంది. మీకు కావాలని మీరు స్పైసీగా తినాలి అనుకుంటే 1 స్పూన్ యాడ్ చేయండి. నాకు 1 స్పూన్ సరిపోతుంది. చూడండి, కలర్ రెడ్గా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేయండి. ఇప్పుడు ఇందులోకి మనం పట్టి పెట్టుకున్న మసాలా వేసుకుందాము.
చూడండి, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. అడుగున కొంచెం మసాలా ఉంటుంది కదా, ఒకసారి మొత్తంగా మిక్స్ చేద్దాము. చూడండి, మసాలా వేసుకొని మొత్తంగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసుకుందాము. మొత్తం కలపండి, బాగా శార్వా చక్కగా రావాలి. చూడండి, శార్వా రెడీ అయిపోయింది. ఈ మాత్రం చిక్కగా ఉండాలి. ఈ శార్వా దోశ, పుల్కా, చపాతీలోకి చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి కూడా తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే శార్వా రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బై బై. బై ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం.